హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ మీ సిద్ధగౌని సుదర్శన్. ఎప్పుడూ నిజం చెప్పని దేశం, ప్రతిసారి వాస్తవాలను దాచే ప్రభుత్వం, తమ వైపు భారీ నష్టం జరిగినా ఏమీ జరగనట్లుగా వ్యవహరించే వ్యవస్థ, ఇవన్నీ కలిసిన ఒకే ఒక్క దేశం పాకిస్తాన్. అబద్ధాలు చెప్పడం, వాటిని వాయు వేగంతో ప్రచారం చేయడం శత్రు దేశానికి కొత్తేమీ కాదు. అసలు పాక్ అంటేనే పేక్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇదే విషయం మరోసారి నిరూపితమైంది. భారత దళాలు చేసిన దాడులపై పాకిస్తాన్ నుంచి పేక్ ప్రచారాలు వరదలా వచ్చాయి. కానీ మిస్సైల్ స్ట్రైక్ చెలరేగిన నిప్పు లాంటి నిజమేంటో ప్రపంచానికి తెలుసు. పాకిస్తాన్కు ఇంకా బాగా తెలుసు. ఇండియాలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. తప్పుడు ప్రచారాన్ని సృష్టించాలన్నా, దాన్ని క్షణాల్లో వైరల్ చేయాలన్నా, వాస్తవాల నుంచి ప్రజల అటెన్షన్ని మళ్లించాలన్నా పాక్ ముందుంటుంది. అప్పుడు అదే చేసింది, ఇప్పుడు అదే దాన్ని ఎంచుకుంది. ఇక ముందు కూడా ఇలాగే చేస్తుంది, ఇందులో నో డౌట్. ఒక్క మాటలో చెప్పాలంటే అబద్ధపు ప్రచారాలు చేయడంలో పాకిస్తాన్ ఓ బ్రాండ్ అని చెప్పాలి. ఇండియా ఎప్పుడు కోలుకోలని దెబ్బ కొట్టినా అబ్బే అలాంటిదేం లేదు, మాపై దాడి జరగలేదని సింపుల్గా చెప్తుంది. పైగా తామే భారత్ దాడులు తిప్పికొట్టామని వెంటనే తప్పుడు ప్రచారం మొదలు పెడుతుంది. ఇది కొన్నేళ్లుగా పాక్కి బాగా అలవాటైన వ్యవహారం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పైన అవే తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథనాలు వైరల్ చేస్తూ వాస్తవాలను దాస్తోంది పాకిస్తాన్. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లో దాడులు చేసేందుకు భారత్ మిరాజ్, సుకోయ్ యుద్ధ విమానాలను వాడినట్లు ప్రకటించింది. కానీ పాకిస్తాన్కు చెందిన కొందరు సోషల్ మీడియా యూజర్లు మాత్రం పాక్ ఎయిర్ ఫోర్స్ ఇండియాకు చెందినటువంటి రఫేల్ యుద్ధ విమానాలను కూల్చేసిందని ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. కొన్ని ఫేక్ వీడియోలను కూడా పోస్ట్ చేశారు. కానీ ఇది కొన్ని గంటల్లోనే అవన్నీ ఫేక్ అని తేలిపోయింది. పాక్ పరువు పోయింది. పాకిస్తాన్ అంటేనే అంత, ఇండియా అంటే కుళ్ళు, కుతంత్రం, దుష్ట పన్నాగాలు, నికృష్ట కుట్రలు. భారత్ పేరు వింటేనే కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది శత్రు దేశం. అందుకే ఉగ్రవాదుల్ని ఎగదోసి ఇండియాలో అశాంతి రేపేందుకు, అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ పాక్ ఇలా ఆలోచించిన ప్రతిసారి ఆ దేశానికి పగిలిపోతుంది. ప్రతిసారి ఇండియా నుంచి రివెంజ్ మామూలుగా ఉండట్లేదు. పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్ భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ అయింది. భారత్ మిసైల్ దాడులకు పాక్లోని ఉగ్ర స్థావరాలు కూలిపోయాయి. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో దానిని దెబ్బతీసేందుకు పాకిస్తాన్ నుంచి తప్పుడు సమాచారం వరదలా వస్తుంది. పాక్ మీడియాతో పాటు ప్రభుత్వ అనుబంధ సంస్థల నుంచి దుష్ప్రచారం మొదలైంది. పాకిస్తాన్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పాక్ సర్కార్ ఫేక్ ప్రచారాలు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పూర్తయిన కొన్ని గంటల్లోనే అనేక పాకిస్తాన్ ప్రభుత్వ సంబంధిత మీడియా ఛానళ్లు, సోషల్ మీడియా ఖాతాల్లో తప్పుడు ప్రచారాన్ని ప్రసారం చేశాయి. వీటిలో చాలా వరకు సొంత విశ్లేషణ చేసేవాళ్ళు, వాళ్లకు వాళ్ళే ఏదో జరిగిందని ఊహించుకునే వాళ్ళు, వాళ్లకు తోచింది చెప్పే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. అయితే భారతదేశంలోని 15 ప్రదేశాలపై పాకిస్తాన్ కూడా మిసైల్ అటాక్స్ చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుందని అనేక తప్పుడు పోస్టులు పెట్టారు. ఇంకొందరైతే శ్రీనగర్ ఎయిర్ బస్ పై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసిందని, ఇండియన్ ఆర్మీ బి గ్రేడ్ హెడ్ క్వార్టర్స్ని కూడా ధ్వంసమయ్యారని తప్పుడుగా ప్రచారం చేశారు. ఇవన్నీ ఎక్స్లో ఎక్కువగా కనిపించాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ మీడియా వింగ్, ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఖాతాలు ఫాలో అయ్యే వారి నుంచే ఈ తప్పుడు ప్రచారం ఎక్కువగా సాగింది. అయితే వీళ్ళు చేసిన ప్రచారాన్ని రుజువు చేసేలా నమ్మదగిన దృశ్యాలు కానీ, శాటిలైట్ ఎవిడెన్స్ కానీ ఎక్కడా చూపించలేదు. పాకిస్తాన్కి మద్దతుగా ఉన్న మరికొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ పాక్ ఎయిర్ ఫోర్స్ శ్రీనగర్ ఎయిర్ బస్ ని టార్గెట్ గా చేసుకున్నట్టుగా తప్పుగా ప్రచారం చేశారు. ఈ విషయాన్ని చెబుతూ షేర్ చేసిన వీడియో కూడా పాతదే. పైగా అది ఇండియాకు సంబంధం లేని దృశ్యాలుగా చెప్తున్నారు. ఈ వీడియో గతేడాది పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని జరిగిన మత ఘర్షణలకు సంబంధించి తీసుకున్నారు. ఖచ్చితమైన నిజమైన సమాచారం కోసం భారత ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్లో మాత్రమే ఫాలో అవ్వాలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. పాకిస్తాన్కి మద్దతుగా షేర్ చేసిన అనేక ఫోటోలు, వీడియోలు తర్వాత సంబంధం లేని ఆర్కివల్ ఫుటేజ్ని గుర్తించారు. కొన్నిటిని సంబంధం లేని ఘటనల నుంచి గుర్తించగా ఇంకొన్నిటిని డిజిటల్గా మార్చారు. ఎలాంటి ఆధారం లేకపోయినా అనేక పాకిస్తాన్ మెయిన్ స్ట్రీమ్ ఛానళ్లకు ఈ పోస్టులనే ప్రచారం చేశాయి. భారత్ చేపట్టిన దాడులపై సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ తప్పుడు సమాచారం వ్యాప్తికి ప్రధాన వేదికలుగా మారాయి. పాకిస్తాన్కు చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు, ఇంకొన్ని గ్రూపులు ఆపరేషన్ సింధూర్ని భారత్ దురాక్రమణగా చిత్రీకరిస్తూ తప్పుడు కథనాలను వైరల్ చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్గా చేపట్టిన ఈ ఆపరేషన్ని ఓ కుట్రగా చిత్రీకరించాయి. ఈ తప్పుడు ప్రచారాలతోనే పాకిస్తాన్ని అస్థిరపరిచేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆరోపణలు గుప్పించాయి. అంతేకాదు భారత్ దళాలు చేపట్టిన చర్యల్ని తప్పుగా వక్రీకరిస్తూ ఫేక్ వీడియోలు, ఫోటోలు, డాక్యుమెంట్లను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పాక్ ఉద్దేశపూర్వకంగా చేపట్టిన తప్పుడు ప్రచారాన్ని భారత్ అధికారులు ఖండించారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ ని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తన జాతీయ భద్రతను కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో ఎలాంటి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరగలేదని క్లారిటీ ఇచ్చారు. పాక్ నుంచి వెలువతున్న ఫేక్ ప్రచారాన్ని ఫ్యాక్ట్ చెక్ పేరుతో భారత్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఎప్పటికప్పుడే తిప్పికొడుతూనే ఉన్నాయి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ఖాతాలను గుర్తించి వెంటనే వాటిని బ్లాక్ చేయడం, సస్పెండ్ చేయడం,
చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ప్రజలకు సరైన సమాచారం అందించేందుకు, వాస్తవాలను తెలియజేసేందుకు అధికారికంగా ప్రకటనలు విడుదల చేస్తూనే ఉన్నారు భారత అధికారులు. పాకిస్తాన్ పై దాడి చేయడం భారత్ కి కొత్త కాదు. వాటిపై తప్పుడు ప్రచారం చేసుకోవడం కూడా ఆ దేశానికి కూడా కొత్త ఏమీ కాదు. ఎప్పుడు కౌంటర్ అటాక్ జరిగినా పాక్ నుంచి కామన్ గా ఇదే వినిపిస్తుంటుంది. గతంలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ది ఇదే తీరు. అంతకుముందు సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా పాక్ కథ ఇదే. ఇప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ ఫేక్ ప్రచారం ఎందుకు చేస్తోంది? ఎప్పుడు దాడి జరిగిన సోషల్ మీడియాలో వేగంగా ప్రచారాన్ని ఎలా సృష్టిస్తోంది? గతంలో బాల్కోట్ ఎయిర్టెక్స్ జరిగినప్పుడు కూడా పాక్ ఇలాగే వ్యవహరించింది. పుల్వామాలో భారత్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలకోట్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరంపై దాడి చేసింది. ఈ దాడిలో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కానీ పాకిస్తాన్ మాత్రం అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చింది. పైగా వెంటనే తప్పుడు ప్రచారాన్ని కూడా మొదలుపెట్టింది. పాకిస్తాన్ ఆర్మీ భారత్ దాడి చేసిన ప్రాంతాన్ని జనావాసం లేని కొండ ప్రాంతంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించింది. ఇండియాకు చెందిన ఫైటర్ జెట్స్ ఖాళీ ప్రాంతంలో బాంబులు వేసి వెళ్లిపోయారంటూ వాదించింది. సంబంధం లేని ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేసింది. అంతేకాదు బాలాకోట్ దాడి తర్వాత పాక్ మీడియా సంస్థలు కూడా తప్పుడు కథనాలే ప్రసారం చేశాయి. 2016లో ఉరి అటాక్కి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద ల్యాండ్ స్క్వాడ్లపై ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఈ స్ట్రైక్లో భారత్ కమాండోలు ఎల్ఓసి దాటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. ఈ దాడిని కూడా పాకిస్తాన్ పూర్తిగా తిరస్కరించింది. ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ జరగలేదంటూ ప్రకటించింది. భారత సైన్యం ఎలాంటి చర్యలు తీసుకోవాలని, అదంతా కేవలం కల్పిత కథ అంటూ కొట్టేసింది. పాక్ అధికారులు ఈ దాడిని ఎల్ఓసి వెంబడి తరచుగా జరిగే కాల్పుల విరమణ ఉల్లంఘనగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం కాలేదని రుజువు చేసేందుకు పాకిస్తాన్ మీడియా, సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫేక్ ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. దాడి జరిగిన ప్రాంతాలు బాగానే ఉన్నాయని చూపించేందుకు పాత ఫోటోలని వాడేవారు. సర్జికల్ స్ట్రైక్స్, భారత సైనికులు ఎల్ఓసి దాటినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పాకిస్తాన్ సైన్యం వాదిస్తూ వస్తుంది. ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ ని కేవలం ఓపీఆర్ స్టంట్ గా వర్ణించారు పాకిస్తాన్ అధికారులు. అయితే అంతర్జాతీయ సరిహద్దు ఉల్లంఘన చిత్రీకరించే ప్రయత్నించారు. కానీ స్ట్రైక్స్ పీఓకలో జరగడం వల్ల అవి ఎల్ఓసి వెంబడి జరిగిన దాడిగాని చూశారు. పాకిస్తాన్కి చెందిన కొన్ని గ్రూపులు, ట్రోల్ అకౌంట్లు, హ్యాష్ ట్యాగ్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ని తప్పుగా చిత్రీకరిస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు. పాకిస్తాన్లోని సాధారణ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ఈ ఆపరేషన్ని పాక్ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా చిత్రీకరిస్తూ కథనాలు సృష్టిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపిస్తూ జాతీయవాద భావనలను రెచ్చగొడుతున్నారు. ఈ ఫేక్ ప్రచారం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే పాక్ ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ సింధూర్ని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా చిత్రీకరిస్తూ దానిని అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా భారత్ ప్రజల్లోని గందరగోళం సృష్టించేందుకు సోషల్ మీడియాలో ఇలా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. పాక్లోని కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని వైరల్ చేసేందుకు సోషల్ మీడియా కథనాలను ఆధారంగా చేసుకుని వార్తల్ని ప్రసారం చేస్తున్నాయి. అయితే ఇవి సోషల్ మీడియా పోస్టులు నిజమేనని నమ్మేలా ఉంటున్నాయి. దాంతో ఫేక్ ప్రచారం మరింత వైరల్ అవుతుంది. దాంతో సరైన సమాధానం వచ్చేలోపే తప్పుడు కథనాలు వైరల్ అవుతున్నాయి. భారత్ మీడియా సంస్థలు ఈ తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ పాక్ బుద్ధిని ప్రజల ముందు ఉంచుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ వాస్తవాలను ప్రజలకు చేరవేస్తున్నాయి. పాక్ నుంచి వైరల్ అవుతున్న పోస్టులు, కథనాలు ఇండియా విక్టరీని దెబ్బతీసేవిగా ఉన్నాయి. ఫేక్ కంటెంట్, ట్రోల్ ఖాతాల ద్వారా ఈ తప్పుడు ప్రచారం వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఫేక్ ప్రచారాలను భారత్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు తిప్పికొడుతూనే ఉన్నాయి.